ప్రజల మధ్య నీ సదును నిలుచుంటుండగా బలహీనైనా బలపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని రండి, నా నోటిని భద్రపరచండి, పవిత్రపరచండి. ప్రభా, నీ ప్రజలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారము, ప్రభు ఆరాధించడానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఉద్యమను దయచేయము. ప్రభా, ఈ విధంగా సర్వలోకమందు నీ ప్రజలు నీ మధ్య నిలబడి ఉంటుండగా వారందరినీ ఏకదృష్టిలో ఆశ్రయించు. నీ చిత్తం వారి పట్ల నెరవేర్చున్న దేవుడు కనుక వందనాలు చేయించుకుంటూ వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. రాబో మా ప్రియుల మార్గ మధ్యలో ఉన్నట్లు క్షేమ తీసుకొని రండి. ఆయా బలహీనత చేత రాలేను అని కూడా మీరు దీవించి బలపరిచి స్వస్థపరిచి మరి యొక్క ప్రభుత్వంలో కనబడినట్లుగా వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ఈ సమయం మాతో ఉన్నందుకు వందనాలు చేయించుకుంటాం. మా ప్రియ ప్రభు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రియ ప్రభు మన పట్ల గొప్ప ప్రేమ కలిగి ఇచ్చినటువంటి ఈ యొక్క శుభ ఆశీర్వాదాన్ని విశ్రాంతి దినాన్ని బట్టి దేవుని కృతజ్ఞత వందనాలు చేయించుకున్నాం. ఆయన సన్నిధికి మనము చేరిన విషయము మనందరికీ తెలిసిందే. ఇంచేతనగా మనల్ని పుట్టించి పోషించి మరి ఈ స్థితిలో మనం ఇచ్చినటువంటి ప్రభువును ఆయన మనకిచ్చిన రక్షణతో రక్షణానందంతో ఆరాధించడం కొరకై ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మన దేవుని ఏ విధంగా ఆరాధించాలనే విషయాన్ని యెషయాలో 61వ అధ్యాయంలో తెలియపరచబడి ఉన్నది. ఈ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు ఇది ప్రభుని క్రీస్తు వారికి సంబంధించిందై ఉంటున్నది. ఈ అధ్యాయం అంతా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారికి ప్రవచనాత్మకంగా రాయబడినది ఉంటున్నది. ఇప్పుడైతే మనకు ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన తన ప్రజలకు కూడా ఇది ఆశీర్వాదకరంగా ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. అంచేత మొదటి వచనంలో ప్రభు వాక్యం చదివిస్తున్నది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చున్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఈ విధంగా ప్రభుని క్రీస్తు వారికి వచ్చినటువంటి ఈ లేఖన భాగం మనం ఏ విధంగా మనకు అన్వయించబడిందో చూసుకుందామండి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది కనుక ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుని క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి అయిన ఆత్మ మరి పరిశుద్ధాత్మ త్రిత్వంలో మూడవదైనటువంటి పరిశుద్ధాత్మ మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చినప్పుడు ఈ లేఖనం అంతా నెరవేర్చబడింది. అయితే మనల్ని కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడిందని ప్రభునామని బట్టి ఎరిగి ఉన్నాం. అదే మనం ఏ విధంగా మనం ఆ ఆత్మను పొంది ఉన్నామో మనకి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 17వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అంచెదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులందరూ దర్శనమును కలుగును, మీ వృద్ధులు కళ్ళు కొందరు. కనుక ఈ వచనం ప్రకారంగా ఏ ఆత్మ అయితే ప్రభు అయిన క్రీస్తు వారి మీదకి వచ్చున్నదో అదే పరిశుద్ధాత్మ మన మీద కూడా దిగి వచ్చిందని లేఖన భాగం మనం ఎరుగుదాం. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారి నామను బట్టి రక్షింపడ్డామో, ఆ నామంలో మరి బాప్తిసం ఇచ్చున్నాము, ఆయన ప్రశస్త రక్తం ద్వారా విమోచింపడ్డాము, నాటి నుండి ఆయన పిల్లలుగా చేయబడి ఉన్నాం. ఎప్పుడైతే ఆయన పిల్లలుగా చేయబడి ఉన్నామో ఆయన ఆస్తికి మనం వారసులమై ఉన్నాం. ఆయన ఆస్తి ఏంటండి? ఆయన కలిగిన ఆస్తి ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి కలిగిన ఆస్తి ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి వల్లనే యేసుప్రభు వారి లోకంలో గొప్ప కార్యాలు మహత్కార్యములు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన మనకు కూడా ఇచ్చారు, అదే పరిశుద్ధాత్మను మనపై కృమ్మరించున్నారు. దాంట్లో భేదభావం లేదు.
దాంట్లో ఏ భేదం లేదు. ఏ ఆత్మ అయితే ప్రభుని క్రీస్తు వారు కలిగి ఉన్నారో అదే ఆత్మను మన మీద కుమ్మరించి ఉన్నారు. కాబట్టి మనం కూడా మన పరలోక తండ్రికి మరి యోగ్యమైన బిడ్డలంగా ఉన్నాం. అంచేతనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని మరి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారికి వచ్చి మరి తండ్రి అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము తెలుసు కదండి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మేము ఎట్లా ఉండొచ్చినప్పుడు ఆయన తండ్రి ఇలా అంటాడు, ఏమని, ఈయన పరిశుద్ధ ఆత్మ రాకముందు దిగి వస్తుంది. ప్రభు తండ్రి అని దేవుడు అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అంత నేను ఆనందిస్తున్నాను. అంచేత ఎవరి మీద అయితే ఆత్మ ఉంటుందో, ఎవరిలో ఆత్మ ఉంటుందో వారిని గురించి ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఇంచేతనగా ఆయన సొత్తు, మనం ఆయన సొత్తే ఉంటున్నాం. ఆయన ఆత్మ కలిగిన వారంగా ఉంటున్నాం. అంచేతనే మనము ఆయన ఎందు ఆనందిస్తున్నాం, ఆయన మన ఎందు ఆనందిస్తున్నాడు. సరే, ఎప్పుడైతే మన ఎందు ఆయన మనం ఆయన ఎందు ఆనందిస్తున్నామో ఆ ఆత్మశక్తిని కలిగి మనల్ని బట్టి ఆయన కూడా ఆనందిస్తున్నాడు. అంచేతనే మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఏమని? పేరు పెట్టి పిలిచాను అంటాడు. ఏమని? నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. ఆయన పిలవందే మనము ఈ యొక్క గొప్ప రక్షణ పాత్రలు కాలేము. ఈ గొప్ప రక్షణ మన పాత్రలు ఎప్పుడయ్యామో ఆయన మనల్ని పిలిచిన పిలుపుకి మనం తప్పిపోయిన వారమై ఈ లోకాధికారికి దోషలమై మన తన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మన ఎందుకు కనికరపడి తన వాక్యం ద్వారా మనల్ని ఆకర్షించుకొని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరి రక్తం ద్వారా మనల్ని విమోచించి ఆయన జనంగా, ఆయన పిల్లలంగా, ఆయన సొత్తైన జనంగా చేసుకున్నాడు. అంచేతనే మనం ఆయన ఎందు ఆనందిస్తున్నాం. ప్రభుని క్రీస్తు వారి విషయంలో తండ్రి దేవుడు ఏ విధంగా ఆనందించున్నాడో అదే మన విషయంలో కూడా ఆయన ఆనందిస్తున్నాడు. మన విషయంలో కూడా మన పరలోక తండ్రి ఆనందిస్తున్నాడు. ఏం చేతంటే క్రీస్తులో మనము దేవుని పిల్లలమయ్యాం. ఈ భాగ్యం ఎంతో గొప్పది. అంచేతనే మన యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఆనందిస్తూ మరి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా 3:2 వచనమ్మ, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోను దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును కనుక ఈ విధంగా తరమా కనుక దుఃఖాక్రాంతులైన వారిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించకును. ఎప్పుడైతే మనం ఆయన హితవచనమును మరి కలిగి ఉన్నామో ఆయన ప్రతిదండ దినాన్ని మనం ప్రకటిస్తున్నామండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో రక్షింపడ్డామో అప్పుడు మనం రక్షింపడిన వారు మనమే కాకుండా అనేకులు అన్ని జనాలు రక్షింపడాలని, మన తోటి వారు రక్షింపడాలని మనం ఆశ కలిగి ఉంటున్నాం. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ద్వారా ఈ ఆశ మనకు కలుగుతున్నది. అంచేతనే వాళ్ళకు మనం ప్రతిదండ దినం గురించి రాయబడింది. ప్రకటనలో 20:14 చూడండి. ప్రకటన 20:14 ఆ మాట రాయబడింది. ప్రతిదండ దినానికి వచ్చి మనం కూడా మరణమును, మృతుల లోకమును, ఈ అగ్నిగుండము, రెండవ మరణము, దీని గురించి మనము మన ప్రియులకు తెలియపరుస్తున్నాం. అయ్యా, నేను ఈ అగ్నిగుండంలో తప్పించబడ్డాను కనుక నీవు కూడా మరి ఈ అగ్నిగుండంలో తప్పిమట్టు కొరకాయ మరి గొప్ప రక్షణ ప్రభువు క్రీస్తు వారిలో మరి కలిగి ఉండమని మనం మరి హెచ్చరిస్తున్నాం, బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. అదే హితవచనాన్ని మన ప్రతిదండ దినాన్ని ప్రకటిస్తున్నాం. అంచేతనే ఎంతోమంది మన సాక్ష్యం విని ప్రభుని క్రీస్తు వారిని అంగీకరించి గొప్ప రక్షణకు పాత్రలు అవుతున్నారు. దానికి కారణం ఏంటి? ఆయన హితవచనాన్ని ప్రకటిస్తున్నాం. హితవచనం అనగా మనుషులను మరి రక్షించుటకు కావలసినటువంటి ఆ యొక్క ప్రతిదండ దినాన్ని ప్రకటించుటే మరి దేవునికి ఇష్టమైనటువంటి హితవచనమైనటువంటి. అదే మనమందరూ కూడా మరి మనకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి అన్యులకు మన పొరుగు వారికి మనం హితవచనాన్ని ప్రకటిస్తున్నాం. అది అంచేతనే ప్రభుని క్రీస్తు వారి యొక్క మరి గుణ లక్షణాలు మనం కలిగి ఉంటున్నాం. ఆయనకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని మనం కలిగి ఉంటున్నాం కనుక ఆ విధంగా నేడు మనం చేస్తున్నాము కనుక దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనం భారభరితమైన ఆత్మతో ఉన్నప్పుడు రక్షణ లేని దినాల్లో మనం కూడా భారభరితమైన ఆత్మతో నింపబడి అపవాచేత అనేకమైన అపవాద కార్యం చేస్తూ దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ మన హృదయం భారం భరితంగా ఉన్నప్పుడు ఆయన మనని ప్రేమించి పిలిచాడు. ప్రయాసపడుతున్న మా ప్రియులారా, ప్రయాసపడుతున్న ప్రియులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మన భారభరితమైనటువంటి ఆ హృదయంను విశ్రాంతి పరచడం కొరకై ప్రభుని క్రీస్తు వారు పిలుస్తున్నారు. ఆ పిలుపునే మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం కూడా భారభరితమైన ఆత్మ కలిగిన వారమై అనేకులకు మరి మనం సాక్ష్యం చెప్తూ మరి విడిపిస్తానికి వారిని మనం ఎంతో దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తుంటున్నాం. ఇటువంటి గొప్ప అధిక్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి మనం కూడా ప్రభునందు ఆనందించేవారు ఉంటున్నాం. మరి ఇక్కడ 5వ వచనంలో మాట రాయబడి చూడండి. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. యాజకులు అనే దగ్గర మనం చూద్దామండి. మీరు ఎవరికి దేనికి యాజకులు అవుతారు? యెహోవాకు మనము యాజకులేయము. ఏ విధంగా యాజకులమేయము? యెహోవాకు మనం ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తంతో విమోచింపబడి మన పాపములన్నీ విడిపించుకున్న వారమై యాజకులు అయ్యాం. మరి పాత నిబంధన కాలంలో యాజకులు అంటే అహరోను వంశం నుండి వచ్చేవారు. పిల్లలు అలాగే వస్తూ ఉండేవారు యాజక ధర్మము. ఇప్పుడైతే ఆ యాజక ధర్మం అలా లేదు. ఆ యాజక ధర్మంలో చాలా లోపాలు వచ్చాయి. మరి చాలా దేవునికి అవిధేయులుగా జీవించున్నారు. ఇప్పుడు మన యాజకత్వం ఎటువంటిదంటే, మన యాజకత్వం ఎటువంటిదండి? ఎలాంటిది ఉన్నది చూడండి. ప్రకటన 5వ అధ్యాయంలో మాట రాయబడింది. ప్రకటన 5వ అధ్యాయంలో నాలుగు వచ్చిన చదవములు. ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడవును కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయం పొందాను కనుక ఆ విధంగా జయం పొందినటువంటి యోధా గోత్రపు సింహము ఏ విధంగా మరి గ్రంథాన్ని విప్పడానికి యోగ్యమైందో ఆ విధంగానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి మనం కూడా యోగ్యత యేసు ప్రభువులో మనం కలిగి ఉన్నాం. లేకపోతే ఈ గ్రంథాన్ని ముట్టుకొని కానీ, ఈ గ్రంథాన్ని తెరుచుటకు కానీ, ఈ గ్రంథాన్ని చూచుటకు కానీ మనకే అర్హత లేనటువంటి వారు అన్యజనులము. అయినప్పటికీ ఆయన మనల్ని గ్రంథాన్ని తెరచడానికి ప్రభువు యేసుక్రీస్తు వాళ్ళకి ఇవ్వబడిన గొప్ప కృపను మనకు కూడా అనుగ్రహించున్నాడు. అదే 10వ వచనం చూడమ్మా. 10వ వచనం 9, 10. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వారమై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేస్తుంది కనుక వారు భూలోకమందు ఏలుదురు. కనుక మనము దేవుని యొక్క నామాన్ని బట్టి భూలోకాన్ని ఏలేటువంటి వారమై ఉన్నాం. లోక సంబంధం అంటే ఏలిక కాదు మంది. మన యొక్క ఏలిక ఎటువంటిది? నీతి సత్యము అనేటువంటిది.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము ఏదై ఉన్నదో ఆ మార్గం ద్వారా మనము మరి ఈ లోకాన్ని వెళ్ళేవారు ఉంటున్నాం. అంచేతను ఈ లోకాన్ని వెళ్ళినప్పుడు లోకాధికారి ఎంతగానో బాధపడి మన ప్రియులను నశింపచేస్తూ ఉంటున్నాడు. ఇంచేతనగా తన దేవుని వాక్యాన్ని బట్టి మనం భూలోకాన్ని వెళుతుండగా నీతిని సత్యాన్ని బోధిస్తుండగా వాడు నీతి సత్యం లేనివాడు కనుక వాడు ఎల్లప్పుడూ తన దేవుని ప్రజలను టార్గెట్ చేసేవాడుగా ఉంటున్నాడు. అంచేతనే వాడికి సాధ్యమైనంత మటుకు దేవుని ప్రజలను బంధించి హింసించి మానడానికి అప్పచెప్పేవాడుగా ఉంటున్నాడు. ఇంచేతనగా ఈ సువార్త ప్రకటింపబడకూడదనే ఉద్దేశం వాడిది. అయితే దేవుని లేఖనం ఏం చెప్తున్నది? ఈ యొక్క సువార్త ప్రపంచమంతా అన్ని దేశములను అన్ని భాషలు మాట్లాడుకు అందరికీ వినిపింపబడిన తర్వాతే ఏమవుతుందండి? ఏమవుతుంది? రాకడ వస్తుంది. అంచేది ఇది ఆగేటువంటి కాదు. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు వారు చనిపోయాడు, నా శత్రువు అయినటువంటిది దేవుని నేను జయించాను అని అపవాది సంతోషించాడు. చనిపోయిన తర్వాత ఆయన బాధించి హింసించి కోడాలతో కొట్టించి తన కక్షను తీసుకున్న తర్వాత ఆయన చనిపోయినప్పుడు అదే ఏం చేశాడండి? సంతోషించాడు, గొంతులు వేస్తాడు. అయితే మూడో దిన మృత్యుంజయుడు లేచిన తర్వాత ఏమైపోయాడు? తల తొక్కబడినవాడు అయిపోయాడు. తల సితుకు తొక్కబడినవాడు అయ్యాడు. ఆది కాండంలో యెహోవా దేవుడు సెలవిచ్చిన రీతిగా మరి కన్య కుమారుడు నీ తలను సితుకు కొడతాడు, నువ్వు ఆయన మెడ మీద కరుస్తావు అనేటువంటి లేఖనము ఇక్కడ నెరవేర్చబడింది. అంచేతనే మనం ప్రభువైన క్రీస్తు వారిలో యాజకులమై ఉన్నాం. ఆయన యాజకుడు. ఆయన మరి అహరోను వంశానికి సంబంధించిన యాజకత్వం కాదు, కానీ ఈ యాజకుడు దేవుని చేత పంపబడినటువంటి వాడు, ప్రధాన యాజకుడు, సత్యమును బోధించేవాడు, సత్య మార్గం చూపించేవాడు, మరణం జయించేవాడు, మరణం జయించడానికి మార్గం చూపించేవాడు. అటువంటి గొప్ప దేవుడు యాజకుడై ఉన్నాడు. కనుక మనం ఆయన రక్తంతో కొనవాడు మనమందరూ కూడా యాజకులమే. మనం కూడా యాజకులమే. కనుక మన ప్రభువైన క్రీస్తు వారి యొక్క లేఖనాలు ఏదైతే ఇవ్వబడి ఉన్నావో, ఆయన యొక్క జన్మను గురించి, ఆయన యొక్క క్రియలను గురించి రాయబడి ఉన్నావో అవన్నీ కూడా మనలో నెరవేరుస్తున్నాయి. నెరవేర్చబట్టలేదండి, నెరవేర్చబడుతుంది. ఇంచేతనగా ఆది అపోస్తలుని మనం చూసినట్లయితే ఏ పరిశుద్ధాత్మతే ప్రభు మీద దిగివచ్చి కార్యాలన్నీ జరిగించడానికి తన పని నెరవేరుస్తుందో ఆ పరిశుద్ధాత్మే మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మరి అపోస్తల పని దిగి వచ్చింది. అయితే అదే ఆత్మ బాప్తిసం తీసుకున్న మరి ప్రభువుని క్రీస్తు వారి రక్షణకు అంగీకరించిన వారందరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. కాబట్టి దేవునికి పక్షపాతం అనేది లేదు, దేవుని పక్షపాతం అనేది లేదు. ఆ విధంగానే ఆయన ఆరాధించడానికి మనకి ప్రభు సంపూర్ణమైనటువంటి అధికారం అనుగ్రహించున్నాడు. కనుక మనం ఆరాధించడానికి యోగ్యులము. ఎంచేతనగా ఆయన రక్తంతో విమోచింపబడిన వారం కనుక ఆయన ఆరాధించడానికి మనం యోగ్యమే అంటున్నాం. మరోసారి చదువు 10వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు పుటకును యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోని ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేది కనుక వారి భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతున్నాం. కనుక ప్రభువైన క్రీస్తు వారిని ఎప్పుడైతే మనకి ఇచ్చిన రక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనము నూతన గీతాలు పాడే వరకు ఉంటాం. ఎప్పుడైతే కొత్తగా మనం మరి ప్రభువైన క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మ నూతన గీతాలని పాడేదిగా ఉంటుంది. నేను రక్షణ పొందినప్పుడు ఆ విధంగానే నాకు కూడా మరి కొత్త పాటలు పాడడానికి పరిశుద్ధ ఆత్మ సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా మరి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి అన్ని ఒక రాజ్యంగాను యాజకులను చేసిన రాజ్యము
దేవుని యొక్క రాజ్యం ఏది? నూతన యెరూషలేము అనగా మరి పరిశుద్ధ సంఘము. ఏదండి, ఇంకా సంఘానికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. పరిశుద్ధ సంఘము, క్రీస్తు సంఘము, తర్వాత పెండ్లి కుమార్తె సంఘము. ఈ విధంగా మనకి అనేక పేర్లు దేవుడు పెట్టి ఉన్నాడు. వీటన్నిటికీ మనం అర్హులంగా ఉన్నాం. అంచేతనే మనం ఆరాధించటకు మరి యోగ్యులమై ఉంటున్నాం. కనుక ఇంకొక విషయం చూద్దామండి. అది 12 వచ్చిన చూడమ్మ, ప్రకటన 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండి. కనుక ఈ విధంగా మనం కూడా మనకిచ్చిన రక్షణను జ్ఞాపం చేసుకుంటూ, ప్రభా మరి నీవు వధింపబడితివి, నా పాపం నువ్వైతే నీవు వధింపబడితివి, నీవు నీతిమంతుడవు, సత్యవంతుడు, నీలో ఏ దోషం లేదు. పిలాతు చెప్పాడు, చేలు కొడుకున్నాడు, అందు నేను ఏ దోషం కనుగొనలేదని. హేరోదు కూడా ఇతను ఏ దోషం లేదని చెప్పినాడు. లోకాధికారుల యొక్క ద్వారా ఈ యొక్క గొప్ప తీర్పు పొంది ఉన్నాడు, ఏ దోషం లేదని. ఆ విధంగానే మరి దోషం లేని ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన్ని ఆరాధించుటే గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానం గల మన దేవుడు. ఎటువంటి వాడండి? శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలము గల, మహిమ గల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. అంచేతన మనం ఈ లోకంలో శక్తివంతులుగా ఉన్నాం. ఐశ్వర్యము గల దేవుడు. ఈ లోకం మనం ఐశ్వర్యం లేని వారం అయినప్పటికీ ఆయన ఐశ్వర్యం కలిగిన వారం ఉంటున్నాం. అనగా పరలోక ఐశ్వర్యము. అంచేతనే మనలో ఏమాత్రం శివుకు చింత ఉండదు. మనం దీనత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుని క్రీస్తు వారి యొక్క ఆనందం కలిగి ఉంటున్నాం. అనేక మంది అటువంటి అనుభవంలో కలిగి ఉన్నారు. మనం కూడా అటువంటి అనుభవం గలవారమే. బలము, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని కలిగిన మనము ఆయన ఆరాధించడానికి అర్హులమై ఉంటున్నాం. మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన ఆరాధించడానికి అర్హులమై ఉంటున్నాం. దేవునికి వందనాలు చేయించుకుందాం. మరోసారి ఈ యెషయా 61:10 ఉండే సారి చదువు. శృంగారమైన పాగా ధరించుకొని పండ్ల కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పండ్ల కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రంలోనూ నాకు ధరింపజేస్తున్నాడు. కనుక రక్షణ వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయండి? పెండ్లి కుమారుని వల్ల శృంగారమైన పాగా ధరించుకున్నట్లుగా మనం కనబడుతుంటాం. పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడుతుందో ఆ విధంగానే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాలు ధరించుకొని మనం ఆయన దృష్టిలో కనబడుతున్నాం. దేవుని దృష్టిలో మనం ఎలాగుంటున్నాం? ఆయన ఇచ్చేటువంటి మరి శృంగారమైన పాగా ధరించుకున్న వారమై ఆయన సన్నిధిలో మనం కనబడుతున్నాం. అంతేకాదు ఆభరణలతో అలంకరణ పెండ్లి కుమార్తె రీతిగా కనబడుతున్నాం. ఆయన ఆరాధించకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం? అదే ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో మనం దేవుని ఆరాధించాలా. ఆయన నన్ను మరి ఏ విధంగా ధరించి పెండ్లి కుమారులాగా నన్ను అలంకరింపజేస్తున్నావు, పెండ్లి కుమారులాగా నన్ను అలంకరింపజేస్తున్నావు, పెండ్లి కుమార్తె లాగా నన్ను ఆభరణంతో, నీతి ఆభరణంతో అలంకరింపజేస్తున్నావు. కాబట్టి నేను నిన్ను ఆరాధించటకు అర్హుడవు, అని మరి ఇక్కడ లేఖన భాగం మనం చూస్తున్నాం. కనుక దేవునికి వందనాలు. ఆ విధంగా మనం ఆయన్ను రక్షణ వస్త్రం ధరించుకున్న వారమై ఆరాధించే వారం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, ఈ గొప్ప రక్షణ మరి కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సందుకు వచ్చి ఉన్నాం. కనుక ఈ 11 చదువు. భూమి వలకను మొలిపించినట్లుగాను అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును
ఉజ్జింపచేయను. కనుక మనం మరి ఎప్పుడైతే ఆ నీతి వస్త్రం ధరించుకున్నామో, మరి కొత్తగా మొలిచినటువంటి మా విత్తనంలో కొత్తగా వచ్చిన మొలక ఏ విధంగా ఉంటుందో మరి మీకు చాలామంది తెలుసు. విత్తనం వేసినప్పుడు అది చక్కగా మరి ఎంతో సున్నితంగా మరి జీవము కలిగి పైకి లేస్తుంది. చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని ఏమాత్రం ముట్టుకునే పడిపోయిన అటువంటి సున్నితమ స్వభావం మనం కలిగి ఉంటున్నాం. దేవుని ఆత్మ కలిగిన వారమై అటువంటి మొక్కను వలె విత్తనం వలె ఉంటున్నాం. అది నిశ్చయముగా సమస్తమును జన్మలో ఎదుట ప్రభువుకు యెహోవా నీతి స్తోత్రము ఉజ్జింపచేయును. నిశ్చయముగా అని చెప్తున్నారు. నిశ్చయముగా సమస్త జన్మల ఎదుట ప్రభువుకు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జింపచేయును. కనుక ఏ విధంగా అయితే మనం రక్షణ పొంది ఉన్నాము, ఆ రక్షణ వస్త్రం ధరించుకున్న వారమై నిశ్చయముగా ఏమాత్రం సంశయం లేకుండా దేవుడు మనకిచ్చిన రక్షణ చేతబట్టుకుని బలంగా శక్తిగా మరి స్తోత్రం చేసేవారు ఉంటున్నాం, ఆరించేవారు ఉంటున్నాం. ఆ విధంగా ఆరించుటకే ప్రభు మనల్ని విమోచించున్నాడు. కనుక అటువంటి గొప్ప ఆరాధన పొందడానికి ఇంకా ఎవరైతే అనాలకు మరి యోగ్యత పొందలేదో వారందరూ కూడా గొప్ప రక్షణ పొందాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి సమయం గతించిపోతున్నాయి, దినాలు ఎంతో సంకుచితంగా ఉన్నాయి, మరి లోకమంతా భయంకరమైన స్థితిలో ఉన్నది. కనుక మనం వెంటనే మన యొక్క ఆత్మ మరి రక్షింపడినట్లుగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవారంగా ఉన్నాం. ఆ చోట రక్షింపడిన వారికి దేవుడు అంత ఆశతో చెప్తున్నాడు. ప్రభుకి యెహోవా నీతి స్తోత్రమును ఉజ్జింప చేస్తారు. ఎప్పుడైతే ఆయన మనం మరి ఆశ కలిగి ఉంటామో, ఆయనందు మనం నిలుచుంటామో అప్పుడు ఉజ్జింపగా జరుగుతుంటున్నాం. కనుక ఈ విషయంలో మన రక్షణ పాత్రను చేత పట్టుకొని మనం ఆయన ఆరించి వారు ఉంటున్నాం. మొదటిగా మనం విమోచింపబడిన విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎటువంటి వారమో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మరి నలిగిన స్థితిలో మనల్ని, మరి చెడిపోయిన స్థితిలో ఉన్నాన్ని మన బంధింపబడిన స్థితిలో ఉన్న మనలను ఆయన మహాకనికరం చెప్పిన ఆపాది బాహుల నుండి మనం విడిపించున్నాడు. కాబట్టి ఆ విడిపింపబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించే వారముగా ఉంటున్నాం. రెండవదిగా ఆయన హితవస్త్రాన్ని మనం ప్రకటించేవారు ఉన్నాం. రక్షింపబడిన వారందరూ కూడా ఆయన హితవస్త్రం అంటే ఆయన మరి భూస్థాపన పునరుద్ధానాన్ని ప్రకటించేవారు ఉన్నాం. ఆ విధంగా ప్రకటించడం ద్వారా మనలో ఏముంటుంది? జీవము, దేవుని యొక్క జీవము మగుగా ఫలిస్తుంది. అంతేకాదు ఆత్మ ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఆ విధంగా మరి రెండవదిగా ఆయన స్థుతించే హితవస్త్రం మనం కలిగి ఉంటున్నాం. మూడవదిగా మరి ఆయన మనం కలిగి ఉన్నటువంటి యెహోవాకు యాజకులుగాను ఇవ్వబడి ఉంటున్నాం. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఆ విధంగా మనము గొప్ప రక్షణ పొంది ఆయనకు యాజకులుగా చేయబడి ఉన్నాం. కనుక ఈ యొక్క వారమంతట్లో ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యాలని, మహత్కార్యాలని, ఆశ్చర్యకార్యాలని, మరి అనేకమైన ఇబ్బందులు ఇరుకులను రక్షించిన దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఇవ్వబడిన యాజక ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. అందరి కొరకై మనము మరి యాజకత్వం కలిగి ఉన్నాం. కాబట్టి మరి దేవుడి సందు విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండవలసి ఉంటున్నాం. కనుక ఇటువంటి గొప్ప ఆధిక్యత క్రీస్తు వారిలో మనం కలిగి ఉన్నందుకై మనం ధన్యులమై ఉంటున్నాం. మరి ఇది జనముల మధ్య 9వ వచనం రాయబడింది. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క జనాంగము సంతానము జనముల మధ్య ప్రసిద్ధి పొందుతుంది. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారు ఒప్పుకొందరు. కనుక మనం చూసిన వారు దేవుని పిల్లలే, నిజంగా అయినా క్రీస్తు యొక్క వారసులు, పరలోక రాజ్య వారసులు అని మన క్రియలను బట్టి సాక్ష్యం ఇవ్వబడిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా మన సాక్ష్యం కలిగి ఆరాధించే వారం ఉండాలి. సాక్ష్యం లేకుండా ఆరాధించితే ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళదు. కనుక ఈ విధంగా మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగిన వారమై మనకి ఇవ్వబడినటువంటి కృపవరంలో జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో మనము మరి మనకిచ్చిన రక్షణ చేత పట్టుకొని ఆరాధించి ఘనత మహిమ ప్రభావం పొందినట్లుగా దేవుడు మన తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి ఈ ఆరాధనలో దేవుడు మనపై మన స్థుతులపై మన యొక్క
స్తుతి స్తోత్రం ఆశ ఉండండి అంగీకరించును గాక ఆరంభం చేస్తాను.